ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేను ఎత్తుకొని రక్షించువాడను నేనే. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు. మరి ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనేనని చెప్పని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటానంటే ఎప్పటి నుండి ఎత్తుకుంటాడు ఉదయం వచ్చే వరకు అని మనం గమనించినట్లయితే 3వ వచనం చదువుకుందాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. చూడండి, ఇక్కడ గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా అంటే మీరు గర్భంలో పుట్టిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని భరిస్తూ వస్తున్నాను, మిమ్మల్ని మోస్తూ వస్తున్నాను నేనని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాదు, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, తల్లి గర్భం పొడి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను నా చంకను ఎత్తుకొని నడిపిస్తూ వచ్చాను. నేను తల్లి పొడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట వినండి. ఇప్పుడే కాదు, మీకు ముదిమి వచ్చే వరకు కూడా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపించే దేవుడినై ఉన్నాడు. అంతేకాదు, తల వెంట్రుకలు నెరవే వరకు మీ తల వెంట్రుక నడిసి పళ్ళు వృద్ధాప్యం వచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా నేను ఎత్తుకుంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే మిమ్మల్ని సృజించుకున్నాను, నేనే నా స్వరూపమందు నా పోలిక చొప్పున మేము నిర్మించుకున్నాను కాబట్టి మిమ్మల్ని చంక పెట్టుకొని ఎత్తుకొని వాడడం కూడా నేనేనని తెలియజేస్తున్నాను. అంతేకాదు, నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేను. ఎత్తుకుంటూ మాత్రమే కాదు, నిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతూ సంరక్షించే దేవుడని కూడా నేనేనని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అవును ప్రియరా, మన తల్లిదండ్రులు కూడా మనల్ని చూడకముందే ప్రభు మనల్ని మనం పిండంగా ఉండగానే ఆయన కన్ను మనం చూస్తుంది. మరి గర్భంలో మనం రూపు ఏర్పరచుకున్నప్పటి నుంచి కూడా ఆయన మనం భరిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ ఉదయం వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 15వ వచనం చదువుకున్నట్లయితే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నా కరిగిన ఎముకలను నీకు మరిగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, ఇక్కడ మరి నా ఉన్న ఎముకలు నీకు మరిగై ఉండలేదు. నేను పిండముగా ఉన్నప్పుడు, నేను పిండముగా ఉండగానే నీ కనులు నన్ను చూచినాయి అయ్యా. నన్ను ఏ డాక్టరు చూడకముందే, నా తల్లిదండ్రులు కూడా నన్ను చూడకముందే, నేను నా తల్లి గర్భంలో ఒక మాంసపు ముద్దలాగా పిండములాగా ఉన్నప్పుడే నీ కను నన్ను చూచింది. అంతేకాదు, నియమింపబడిన దినాలు ఒక దినమన్నా కాకముందే నా దినాలన్నీ నువ్వు లెక్కించి పెట్టేవని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియరా, మన తల్లి గర్భంలో పిండముగా ఉండగానే ఆయన కన్ను మనం చూచింది. నియమింపబడిన దినాలు ఒక దినమన్నా కాకముందే ఆయన మన దినాలన్నీ లెక్కించి పెట్టాడు. అంతేకాదు, ఇక్కడ 46వ అధ్యాయంలో చూస్తే యెషయా గ్రంథంలో ఉదయం వచ్చే వరకు ఎత్తుకొని వాడను కూడా నేను చెప్పని తెలియజేస్తున్నాడు. తల వెంట్రుక నెరవే వరకు మిమ్మల్ని ఎత్తుకొని రక్షించవాడని నేనేనని చెప్పని, నేనే మిమ్మల్ని పుట్టించానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఏ పరిస్థితికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. మన సృజించిన సృష్టికర్త, మన నిర్మాణకుడు ఆయన మనతో కూడా ఉండి నిత్యము మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్నప్పుడు ఇంక మనకు దేనికి భయపడాలి? ఏ పరిస్థితికి భయపడక నా ప్రభువు నాతో ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు అని యోబు చెప్పినట్లుగా నా ప్రభువు నాతో ఉండి నాతో కూడా నడిపిస్తున్నాడు. దినదినము ఆయన నా భారాన్ని భరిస్తున్నాడు, నన్ను ఎత్తుకొని నన్ను మోస్తూ నన్ను సంరక్షిస్తున్నాడని చెప్పి ధైర్యంతో మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం.
ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, మాకు రూపు ఏర్పరిచింది నీవే, మమ్మల్ని సృష్టించిన మా నిర్మాణకుడు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మా పిండముగా ఉండగానే నీ కన్ను మమ్మల్ని చూచింది. నియమింపని దినం ఒకటన కాకముందే మా దినాన్ని లెక్కించింది దేవుడు. మదిము వచ్చే వరకు నెత్తుకునే దేవుడు వారందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేయి పని పాటలో కూడా మాకు తోడుగా ఉండండి. మా రాకపోకల్లో కూడా క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్దించమని, ప్రతి వారి పట్టని కృప విస్తరింపచేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.